హాయ్ హలో నమస్తే వెల్కమ్. బీటెక్ సెకండ్ ఇయర్లో సగానికి పైగా ఫెయిల్ అయిన విద్యార్థులు. జేఎన్టీయూ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక పరీక్ష ఫలితాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. జేఎన్టీయూ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజీల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత కేవలం 49.88%. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీల డొల్లతనం బయటపడుతోంది. ఆకస్మిక తనిఖీలపై యూనివర్సిటీ ఆడిట్ విభాగం వెనకడుగు వేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఒకవైపు కార్పొరేట్ కాలేజీల్లో స్పూన్ ఫీడింగ్ విద్యతో రాణించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యలోకి వచ్చేసరికి తొలి 2 ఏళ్లలోనే పలుమార్లు డంకీలు కొడుతున్నారు. మరోవైపు తమ సంస్థలో అన్నీ పర్ఫెక్ట్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం చూస్తే ఎవరికైనా ఉసూరు అనిపిస్తుంది. జేఎన్టీయూ పరీక్షల విభాగం తాజాగా విడుదల చేసిన బీటెక్ సెకండ్ ఇయర్ ఫలితాలను పరిశీలిస్తే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల చదువేంటో, ఆయా కాలేజీల్లో విద్యా ప్రమాణాలు ఏపాటివో అర్థమవుతుంది. దారుణమైన విషయం ఏమిటంటే సెకండ్ ఇయర్లో 8,823 మంది ఫెయిల్ అయ్యారు. బీటెక్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ ఫలితాలను జేఎన్టీయూ విడుదల చేసింది. ప్రైవేట్ అటానమస్ కాలేజీల కంటే అఫిలియేటెడ్ కళాశాలల ఫలితాలు ముందుగా రావడం విశేషం. అయినప్పటికీ సెకండ్ ఇయర్ పరీక్షల్లో విద్యార్థులు చాలా తక్కువగా నమోదు రావటం అటు యూనివర్సిటీ అధికారులు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా ఈ ఏడాది సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 18,631 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 17,605 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో కేవలం 8,782 మంది అంటే 49.88% మాత్రమే అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారని, 8,823 మంది ఫెయిల్ అయినట్లు పరీక్షల విభాగం ఉన్నతాధికారులు వెల్లడించారు. బీటెక్ సెకండ్ ఇయర్లో దాదాపు 9,000 మంది ఫెయిల్ కావటానికి కారణాలను ఒకసారి పరిశీలిస్తే 50% కాలేజీల్లో కొన్ని సబ్జెక్టులను బోధించేందుకు సరి అయిన ఫ్యాకల్టీ లేరని తెలుస్తోంది. దారుణం ఏమిటంటే ప్రతి ఏటా అఫిలియేషన్ అంటే గుర్తింపు రెన్యువల్ సమయంలో తనిఖీలకు వచ్చిన జేఎన్టీయూ అధికారులకు తాత్కాలికంగా అంటే డమ్మీ ఫ్యాకల్టీని చూపుతున్న యాజమాన్యాలు ఆపై వారికి గుడ్ బై చెబుతున్నాయి. మరోవైపు కాలేజీ భవనాలను చూసి బాగున్నాయి కదా అని కొన్ని కాలేజీల్లో విద్యార్థులు ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. కానీ తీరా చేరాక ఆయా కాలేజీల్లో చదువు చెప్పే అధ్యాపకులు లేక తరగతులు సరిగా జరగక ఇంజనీరింగ్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలను ఏడాదికి ఒక్కసారే కాకుండా ఫిర్యాదులు వచ్చిన కాలేజీల్లో పలుమార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఎంతో మేలని విద్యార్థుల తల్లిదండ్రులు జేఎన్టీయూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. అయితే వివిధ కళాశాలల యాజమాన్యాలపై బాధిత ఆచార్యులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఆకస్మిక తనిఖీలు చేస్తామని నెల రోజుల క్రితమే ప్రకటించిన యూనివర్సిటీ ఆడిట్ సెల్ అధికారులు ఈ దిశగా అడుగు ముందుకు వేయడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.